ధనాని వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు అంగలగుతురు గణేష్ యూత్ సభ్యులందరూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చి మంత్రి నాదెండ్ల మనోహర్ను శాల్వతో సత్కరించి జ్ఞాపికనైతే అందజేశారు. దాదాపు 30 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఈ విధంగా ఆదుకున్న పరిస్థితి లేదు. సంక్రాంతి పండుగ రోజుల్లో రైతులకు ధాన్యం కొనుగోలు ద్వారా కూడా ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించి రైతులను అండగా నిలిచారని చెప్పి అయితే గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తెలియజేసి మంత్రి నాదెండ్ల మనోహర్ని అయితే ఘనంగా సత్కరించిన పరిస్థితి ఉంది. వారి సభ్యులందరూ కూడా వచ్చి వీరవల్లి మురళి, అట్లాగే కనగాల నాగభూషణ్ వీరందరూ కూడా వారి సభ్యులతో వచ్చి మంత్రి నాదెండ్ల మనోహర్ని అయితే ఘనంగా సత్కరించారు. రైతాంగంని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. అందులో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి వల్ల, వారి చొరవ వల్ల రైతాంగానికి సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగి ధాన్యం సంబంధించిన నగదు కూడా వారి ఖాతాల్లో గంటల వ్యవధిలోనే జమ చేసినట్టు కూడా తెలియజేసి వారిని అయితే ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వం మరొకసారి రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా నిరూపణైంది. ఎందుకంటే ధాన్యం కొనుగోలు దాంట్లో 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కొన్నటువంటి విధంగా ఇవాళ ధాన్యం కొనే విషయంలో కానివ్వండి, గిట్టుబాటు ధర అందించే విషయంలో కానివ్వండి, కొన్న తర్వాత రైతులకి మరలా డబ్బులు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇవాళ 75 కిలోల బస్తా 1790 రూపాయలకు కొని రైతుల్ని నిజంగా ఆనందింపజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు ఆయన యొక్క గొప్పతనంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 10,000 కోట్లు అనేక రాష్ట్రానికి అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు ఆనందంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దాంట్లో దళారులకు అవకాశం లేకుండా ఇవాళ రైతుల దగ్గర నుంచి తేమ విషయంలో పెద్ద పట్టు పట్టకుండా కళ్ళాల మీదే కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారికి ఇవాళ రైతులందరూ కూడా నిజంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఆయనకి కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎందుకంటే పనిచేసే నాయకుడు తీరు ఎలా ఉంటుంది, ఇది పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని చెప్పేసి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు సీనియర్ నాయకులు, రైతుల యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు. అందుకనే ఏదైతే రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇవాళ రైతులకి ఇచ్చినటువంటి ధాన్యానికి ఇచ్చిన మద్దతు ధర కానివ్వండి, కొనే విషయంలో కానివ్వండి, రైతులకి అకౌంట్ వేసే విషయంలో కానివ్వండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి, ఇవాళ నాదెండ్ల మనోహర్ గారికి, ఇవాళ అందరూ కూడా ఇవాళ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండగ రోజుల్లో ఇవాళ సంక్రాంతి పండుగ అంటే ఇవాళ అందరూ ప్రతి ఇంట్లో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ పండగ రోజుల్లో ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ ఈ గతంలో ఏంటంటే దళారులు కొని వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, వాళ్ళ చుట్టూ రైస్ మిల్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వమే ఒక గొప్ప గిట్టుబాటు ధరగా ఇవాళ కొంటం అనేది నిజంగా నాదెండ్ల మనోహర్ గారి యొక్క నిజమైన పాలనకు, ఆయన యొక్క పనితీరుకి నిదర్శనంగా మేము మనస్ఫూర్తిగా ఆయనకి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం.
ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.